పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఒక అద్భుతమైన వండర్ కిడ్ వైభవ్ను టీమిండియాలోకి ఆహ్వానిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. ఇంగ్లాండ్తో పాటు ఐర్లాండ్తో జరిగే T20 సిరీస్లలో పాటు ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టును సెలెక్టర్లు తాజాగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీల కోసం సూర్యకుమార్ యాదవ్ లాంటి సీనియర్పై వేటు వేసిన బోర్డు అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇదే సమయంలో మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ ప్రకటన మొత్తంలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంపికే అని చెప్పాలి. ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ టోర్నమెంట్లలో ఈ బుడ్డోడు ఖచ్చితంగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి రికార్డు సృష్టించబోతున్నాడు. ఇలాంటి లక్కీ ఛాన్స్ దక్కించుకున్న కుర్రాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నోరు పారేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీపై అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సరికొత్త దుమారానికి తెరలేపాడు. పాకిస్తాన్ కరుడుగట్టిన బౌలర్లను ఈ 15 ఏళ్ల బుడ్డోడు ఎదుర్కోవడం అసాధ్యమంటూ బాంబు పేల్చాడు. పాక్ పేసర్లు విసిరే అగ్ని పిడుగుల్లాంటి బంతులు ఆ చిన్నారికి బలంగా తగిలితే మాత్రం అతడు మైదానాన్ని వదిలి నేరుగా ఆసుపత్రి బెడ్ ఎక్కడం గ్యారంటీ అంటూ అహంకారపూరిత వార్నింగ్ ఇచ్చాడు. ఇంత చిన్న వయసులోనే అతడిని జట్టులోకి తెచ్చి బీసీసీఐ ఎంతటి ఫూలిష్ నిర్ణయం తీసుకుందో బయటపడిందంటూ మండిపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టేందుకు వైభవ్కు మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని హితవు పలికాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని బోర్డు పెద్ద తప్పిదం చేసిందంటూ సీరియస్ అయ్యాడు. భారత జట్టుతో పాకిస్తాన్ తలపడినప్పుడు ఈ వండర్ కిడ్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. తమ బౌలర్ల ధాటికి వైభవ్ సూర్యవంశీ ఆసుపత్రి పాలైన తర్వాత పాక్ జట్టును హేళన చేసే వాళ్ళంతా నోర్లు మూసుకోవాల్సి వస్తుందంటూ ఘాతుక కామెంట్స్ చేశాడు. ఒక చిన్నారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన దుమారాన్ని లేపుతున్నాయి. షాహిద్ అఫ్రిది అహంకారపు మాటలకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపిస్తున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా 16 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్లో అడుగుపెట్టి వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి దిగ్గజాల బౌలింగ్ను చీల్చి చెండాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు సచిన్ ముక్కు పగిలినా వెనక్కి తగ్గకుండా పోరాడి పాక్ జట్టు అహంకారాన్ని ఎలా అణిచాడో చరిత్ర తిరిగేసి చూసుకోవాలని ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆట తీరు తెలియకుండా మాట్లాడడం అఫ్రిది అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికి రికార్డు సృష్టించిన ఈ బీహార్ సంచలనం రాబోయే రోజుల్లో పాక్ బౌలర్ల భరతం పట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఫ్రిది చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కూడా క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్లో వైభవ్ తన బ్యాట్తోనే సమాధానం చెబుతాడని నెటిజన్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. దాయాది దేశపు మాజీల ఏడుపులు ఎలా ఉన్నా ఈ 15 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ వేదికపై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలని యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి మీరేమంటారు? కామెంట్స్లో తెలియజేయండి.